ఈ వీడియోలో నేను ఒక 8 బేసిక్ ఎక్సర్సైజెస్ గురించి చెప్తాను. అంటే ఇంట్లోనే చేసే ఎక్సర్సైజెస్. యాక్చువల్‌గా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని కొంతవరకు ఫిక్స్ చేస్తుంది. అండ్ మీ స్లీపింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మీ మెంటల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మీ ఎనర్జీ లెవెల్స్‌ని కూడా పెంచుతుంది. బేసిక్‌గా ఎక్సర్సైజెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏరోబిక్, 2 అనెరోబిక్. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే మీరు బ్రీత్ తీసుకుంటూ చేసే ఎక్సర్సైజెస్ని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లింగ్, జాగింగ్, వాకింగ్ ఇలాంటివన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఇవి జనరల్గా లో ఇంటెన్సివ్ వర్కౌట్స్. ఎనారోబిక్ ఎక్సర్సైజెస్ అంటే బ్రీత్ తీసుకోకుండా చేసే ఎక్సర్సైజెస్ని ఎనారోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగ్. మీరు వెయిట్ని లిఫ్ట్ చేసినప్పుడు కొద్ది సెకండ్లో మీ బ్రెత్ని హోల్డ్ చేసుకుంటారు. వీటినే ఎనారోబిక్ ఎక్సర్సైజెస్ అంటారు. జనరల్గా ఇవి హై ఇంటెన్సివ్ వర్కౌట్స్. జనరల్గా హై ఇంటెన్సివ్ వర్కౌట్ చేసినప్పుడు వర్కౌట్ చేసిన తర్వాత కూడా మీ బాడీ క్యాలరీస్ని బర్న్ చేస్తూనే ఉంటుంది. వేరాజ్ లో ఇంటెన్సివ్ వర్కౌట్స్, ఏరోబిక్ వర్కౌట్స్ చేసినప్పుడు మీరు వర్కౌట్స్ చేస్తున్నంతసేపు మాత్రమే మీ బాడీ క్యాలరీస్ని బర్న్ చేస్తూ ఉంటుంది. మరి ఏరోబిక్ బెటరా, ఎనారోబిక్ బెటరా అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే 2 చేస్తే బెటర్. సో ఇప్పుడు మనం ఒక 8 ఇంట్లో చేసే బేసిక్ ఎక్సర్సైజెస్ ఏంటో చూద్దాం. బాడీ వెయిట్ స్క్వాట్స్. బాడీ వెయిట్ స్క్వాట్స్ ఈ ఇమేజ్లో చూపించినట్టు మీరు చేయాలి. అండ్ ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇలా మీరు 8 to 12 రెప్స్ చొప్పున 3 to 4 సెట్స్ చేయండి. జంపింగ్ జాక్స్. జంపింగ్ జాక్స్ ఈ ఇమేజ్లో చూపించినట్టు మీరు చేయాలి. అండ్ ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఈ ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. ఇలా మీరు 20 సెకండ్స్ నుంచి 1 minute వరకు చేయొచ్చు. ఇలా మీరు 3 to 4 సెట్స్ చేయండి. లంజెస్. లంజెస్ ఈ ఇమేజ్లో చూపించినట్టు మీరు చేయాలి. అండ్ ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇలా మీరు ఈచ్ లెగ్కి 8 to 12 రెప్స్ చొప్పున 3 to 4 సెట్స్ చేయండి. ఆర్మ్ సర్కిల్స్. ఆర్మ్ సర్కిల్స్ ఈ ఇమేజ్లో చూపించినట్టు మీరు చేయాలి. అండ్ ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా మీరు ఈచ్ డైరెక్షన్లో 20 to 30 సెకండ్స్ చొప్పున 3 to 4 సెట్స్ చేయండి. ప్లాంక్. ప్లాంక్ ఈ ఇమేజ్లో చూపించినట్టు మీరు చేయాలి. అండ్ ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఈ ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. ఇది మీరు 15 సెకండ్స్ to 20 సెకండ్స్ అలా మీ పాసిబిలిటీని బట్టి 3 to 4 సెట్స్ చేయండి. లెగ్ రైజెస్. లెగ్ రైజెస్ ఈ ఇమేజ్లో చూపించినట్టు మీరు చేయాలి. అండ్ ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మీరు 8 to 12 రెప్స్ చొప్పున 3 to 4 సెట్స్ చేయండి. పుషప్స్. పుషప్స్ ఈ ఇమేజ్లో చూపించినట్టు మీరు చేయాలి. అండ్ ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇది మీరు 8 to 12 రెప్స్ చొప్పున 3 to 4 సెట్స్ చేయండి. మీకు ఒకవేళ ఈ పుషప్స్ చేయడం చాలా కష్టంగా ఉంటే ఇనిషియల్గా నీ పుషప్స్ చేయొచ్చు. ఇది కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. బర్పీస్. బర్పీస్ ఈ ఇమేజ్లో చూపించినట్టు మీరు చేయాలి. అండ్ ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మీరు 8 to 12 రెప్స్ చొప్పున 3 to 4 సెట్స్ చేయండి. సో ఇప్పటివరకు నేను చెప్పిన వర్కౌట్స్ నాకు తెలిసి బెస్ట్ అనుకున్నవి మీకు షేర్ చేశాను. బట్ ఈ వర్కౌట్ చేసే ముందు అట్లీస్ట్ 5 minutes వార్మప్ చేయాలి. వార్మప్ చేయడం వల్ల మీ మజిల్ ఇంజ్యూర్ అవ్వకుండా అది హెల్ప్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం వర్కౌట్ చేస్తే ఒక 2 or 3 days తర్వాత మీకు బాడీ పెయిన్స్ వస్తాయి.
బాడీ పెయిన్స్ వచ్చిన తర్వాత కూడా మీరు వర్కౌట్ చేయగలిగితే మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.